హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సు నేర్చుకునే వాళ్ళు ఓకేనా, నేర్చుకున్న తర్వాత ఈ జావా కోసం ఓకేనా, ఈ జావా నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత జాబ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకండి అంటే ఇక్కడ డిఫరెంట్ మనకు ఒక ఐడియా అనేటువంటిది ఉండదు. అసలు జావా అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, మనకు డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఏందనేటువంటిది కొద్దిగా ఒక ఐడియా అనేటువంటిది ఉండదు. సో దానికోసం ఇక్కడ ఈ వీడియోలో జావా జాబ్స్ కి ప్రిపేర్ ఎలా అవ్వాలి అనేటువంటి దాని గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ జావా కోర్ కాన్సెప్ట్స్. నువ్వు ఒకవేళ ఫ్రెషర్ అయితే, సో నీకు ఎటువంటి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా, ఐటీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఓకేనా ఈరోజు జావాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో చాలా వరకు ఏం చేస్తుంటారండి అంటే జావా ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఓకేనా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే డిస్కస్ చేయాలి, సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓకేనా నేర్చుకోవాలేమో అనేటువంటి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ లో ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఓకేనా ఈ కోర్సును కంఫర్టబుల్ గా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే వెరీ బేసిక్ లెవెల్, వెరీ బేసిక్ లెవెల్. దట్ మీన్స్ ఊప్స్ కాన్సెప్ట్స్ కంటే ముందు వాట్ ఈస్ జావా, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది జావా, అండ్ వాట్ ఈస్ వేరియబుల్, వాట్ ఈస్ డేటా టైప్, అండ్ వాట్ ఈస్ ఓకేనా ఆపరేటర్, అండ్ వాట్ ఈస్ టైప్ కాస్టింగ్. సో ఈ కాన్సెప్ట్స్ నుంచి మనం డిస్కస్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి అండి, వాట్ ఈస్ జావా అండ్ వాట్ ఈస్ ఓకేనా ఏంటి బైట్ కోడ్, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ కంపైలర్, అండ్ వాట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ నుంచి నేర్చుకోవాలి. అండ్ వేరియబుల్ అంటే ఏంటి, అండ్ డేటా టైప్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ సో ఆపరేటర్స్ అంటే ఏంటి. సో ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి నేర్చుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా నువ్వేం చేయాలండి అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ వీటితో పాటు ఈ ఊప్స్ కంటే ముందు కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని కూడా నువ్వు నేర్చుకోవాలి. కండిషనల్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ స్విచ్ కేస్ ఫర్ వైల్ డూ వైల్, అండ్ నెక్స్ట్ జంపింగ్ లో గో టు, అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ అండ్ రిటర్న్ అనేటువంటి స్టేట్మెంట్స్ ఏంటనేటువంటివి నేర్చుకోవాలి. అండ్ దెన్ యూ నీడ్ టు స్టార్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని స్టార్ట్ చేయాలి. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ లో మేజర్ గా క్లాస్ అనేటువంటి కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్, ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్, పాలిమార్ఫిజం అనేటువంటి కాన్సెప్ట్, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. సో ఈ కాన్సెప్ట్స్ మీద నువ్వు తరువుగా అప్డేట్ అవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ సమ్ కలెక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కలెక్షన్ అనేటువంటిది. ఈ కలెక్షన్ అనేటువంటిది సంథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ దెన్ అరేస్. అరే అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఈ కలెక్షన్స్ అనేటువంటివి. దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ లో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని చెప్తాం. ఇది ఒక ఫ్రేమ్వర్క్ అండి, కలెక్షన్ ఫ్రేమ్వర్క్. సో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో లిస్ట్, సెట్, మ్యాప్ అనేటువంటి ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఈ ఇంటర్ఫేసెస్ లో మళ్ళీ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి. అండ్ దీని మీద మనం ఒక క్లాస్ చెప్పుకోవడమే ఒక 1 వీక్ 10 days క్లాసెస్ అనేటువంటివి జస్ట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ అండ్ దట్ మచ్ ఆఫ్ ఓకేనా లెంతీ కాన్సెప్ట్. సో ఇది ఎప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇమ్మీడియట్లీ యూ గో ఫర్ కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ఏంటండి అంటే సమ్ కోర్ కాన్సెప్ట్ లెవెల్లో మనం వీటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకేనా ప్రాక్టీస్ కోడింగ్ డైలీ. నువ్వు ఏది నేర్చుకున్నా ఓకేనా ఏం చేస్తున్నా కూడా దాని ప్రాక్టీస్ అనేటువంటిది లేకపోతే వేస్ట్ ఆఫ్ ది లెర్నింగ్, వేస్ట్ ఆఫ్ యువర్ టైం, వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. నేను చెప్తున్నా ఓకేనా, ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ చెప్పినాము అంటే, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పినాము అంటే ఒక కాన్సెప్ట్ మీద మీరు దాని మీద ఒక 4-5 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఓకేనా చాలా వరకు ఏం చేస్తుంటారండి అంటే కీప్ ఆన్ ఓకేనా లిజనింగ్ ద వీడియోస్ అండ్ ఓకేనా రీడింగ్ ద పోర్టల్స్. దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఓకేనా ప్రాక్టీసింగ్, దే ఆర్ నాట్ ప్రాపర్లీ ప్రాక్టీసింగ్.
నువ్వు ప్రాక్టీస్ చేయకుండా నువ్వు సంవత్సరాల తరబడి ఓకేనా ఇదంతా చదువుతూ వింటూ ఉంటే ఏమీ రాదండి. నువ్వు రియాలిటీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతావో అప్పుడు మాత్రమే నీకేమైతుంది సబ్జెక్ట్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కోడింగ్ స్కిల్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకేనా, యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేటువంటి దాని మీద నువ్వు తరువుగా ప్రాక్టీస్ చేయకపోతే ఓకేనా వేస్ట్ ఆఫ్ ది లెర్నింగ్. అండ్ ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ యూ నీడ్ టు లెర్న్ సమ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్. అంటే ఎందుకు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, ఎందుకు SQL నేర్చుకోవాలి అంటే ఎందుకు నేర్చుకోవాలంటే ఓకేనా ఎందుకు నేర్చుకోవాలి అంటే సో ఇది మనకు కంప్లీట్ గా డేటాబేస్ కాన్సెప్ట్స్. అంటే నువ్వు కంప్యూటర్ సైన్స్ ఆర్ లేదు అంటే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నావు అంటే యూ నీడ్ టు స్టోర్ యువర్ డేటా సమ్వేర్. మరి ఎక్కడ స్టోర్ చేయాలి, డేటాబేస్ లో స్టోర్ చేయాలి. డేటాబేస్ లో స్టోర్ చేయాలంటే నీకేం తెలిసి ఉండాలి, మినిమం ఓకేనా మినిమం ఓకేనా హౌ టు హ్యాండిల్ డేటాబేస్ అనేటువంటి దాని గురించి నీకు తెలిసి ఉండాలి. లైక్ క్రియేషన్ ఆఫ్ టేబుల్స్ కావచ్చు, అండ్ ఇన్సర్టింగ్ డేటా కావచ్చు, అండ్ సెలెక్టింగ్ క్వైరీస్ కావచ్చు, అండ్ ఆ డిఫరెంట్ టేబుల్స్ హౌ టు జాయిన్ అండ్ హౌ టు యూజ్ గ్రూప్ బై క్లాస్. అండ్ ఇట్లా అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఓకేనా మినిమం నాలెడ్జ్ ఓకేనా ఆల్మోస్ట్ ఎవ్రీ జావా రిక్వైర్స్ డేటాబేస్ నాలెడ్జ్. డేటాబేస్ నాలెడ్జ్ లేకుండా నువ్వు జావా ఇంటర్వ్యూకి వెళ్తే నీకు మినిమం ఒక 5 to 10 క్వశ్చన్స్ ఓకేనా డేటాబేస్ మీద అంటే లైక్ ఎస్క్యూఎల్ మీద నీకు క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి, డేటాబేస్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి సో ఇది వెరీ ఎసెన్షియల్ అండి. ఎస్క్యూఎల్ అనేటువంటిది వెరీ ఎసెన్షియల్. ఆర్ మై ఎస్క్యూఎల్ చాలా వరకు నువ్వు స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేటువంటిది డేటాబేస్ కు ఏది అండి అంటే ఎస్క్యూఎల్ అని చెప్తాం. కాబట్టి ఎస్క్యూఎల్ మీద మీరు ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి. తర్వాత లెర్న్ సమ్ ఎసెన్షియల్ ఫ్రేమ్వర్క్స్. సో హై డిమాండెడ్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వు నేర్చుకోవాలి. ఎందుకండి అంటే ఫ్రేమ్వర్క్ అనేటువంటిది లైక్ స్ప్రింగ్స్ కానీ, హైబర్నెట్స్ కానీ, స్ప్రింగ్ బూట్ కానీ. సో ఈ ఫ్రేమ్వర్క్స్ లేకుండా నువ్వు ఇంటర్వ్యూకు అటెండ్ అయితే వేస్ట్ ఆఫ్ ది థింగ్. ఎందుకండి అంటే ఇక్కడ కోర్ జావా కాన్సెప్ట్స్ విన ఓకేనా ఎంతో మంది వర్క్ చేస్తున్నారు. కాబట్టి మనకు సంథింగ్ ఈ స్పెషల్ ఓకేనా మనము ఎంటర్ అవుతున్నాము ఆర్గనైజేషన్లకు అంటే యూ నీడ్ టు బి ఏ స్పెషల్. సో ఆ స్పెషాలిటీ ఏంటండి అంటే జావా మీద ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు ఐ నో ఐ నో ఓకేనా హౌ టు హ్యాండిల్ స్ప్రింగ్ బూట్, ఐ నో హౌ టు హ్యాండిల్ హైబర్నెట్ అండ్ సమ్ ఓకేనా దీని మీద నీకు అవేర్నెస్ అనేటువంటిది ఉంటే యువర్ రెజ్యూమే బికమ్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ యువర్ ప్రొఫైల్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నాం. అండ్ కంపేరింగ్ టు అదర్ వన్స్ ఓకేనా యూ విల్ గెట్ షార్ట్ లిస్ట్ వెరీ సూన్. సో ఇది ఏంటండి కొన్ని ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవడానికి మనం ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ తర్వాత నెక్స్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ కోడ్ డైలీ. ఇందాకనే చెప్పిన ప్రాక్టీస్ అనేటువంటిది లేకపోతే నువ్వు ఎన్ని ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉన్నా ఎంత ఉన్నా వేస్ట్ ఆఫ్ ది థింగ్. అండ్ నెక్స్ట్ యూ నీడ్ టు లీడ్ ఓకేనా లీడ్ కోడింగ్. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఫర్ ఆల్గర్థంలో బెస్ట్ ఆల్గర్థమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ సమ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ డేటా స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఐడియా అనేటువంటిది ఉండాలి. అండ్ సమ్ ఓకేనా హ్యాకర్ ర్యాంకింగ్ మీద కూడా నీకు అవేర్నెస్ అనేటువంటిది అంటే సింటాక్సెస్ అనేటువంటి వాటిని హౌ టు యూజ్ సింటాక్సెస్ అండ్ హౌ టు యూజ్ లాజిక్స్ అనేటువంటి వాటి మీద కూడా నీకు సమ్ అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. సో వీటితో పాటు యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ అబౌట్ ఓకే సమ్ వాట్ అండి అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ, స్ట్రింగ్స్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ, సమ్ ఓకేనా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ మీద కూడా నీకు ఒక ఐడియా అనేటువంటిది ఉండాలి. సో ఈ వేలో నీవు నేర్చుకొని నీ రెజ్యూమే అనేటువంటిది నీవు ప్రిపేర్ చేసుకున్నావు అంటే ఓకేనా యూ విల్ గెట్ ఓకేనా ఇంటర్వ్యూ కాల్స్ యాజ్ మచ్ యాజ్ అండ్ ఆల్సో యూ క్రాక్ ద ఇంటర్వ్యూ అండ్ కీప్ ఆన్ ప్రాక్టీస్. సో ఇది జస్ట్ జావా జాబ్స్ కు ప్రిపేర్ ఎట్లా కావాలి అనేటువంటి దాని మీద. సో ఇది ఎట్లా కావాలి అనేటువంటి దానికంటే ముందు నువ్వు ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి అని చెప్తున్నాం. ఓకేనా ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా అనేటువంటి కోర్సు నేర్చుకోవాలి. సో ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా. సో దిస్ ఈస్ అబౌట్
బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/java-programming-telugu.html. దిస్ ఈజ్ ద వెబ్సైట్ అండ్ ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే ఇక్కడ నీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి ఓకేనా కోర్స్ విజిబుల్ అవుతుంది. ఒకసారి చూడండి, ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చెక్ చేయండి. అండ్ దీంతో పాటు ఇక్కడ ఈ సిలబస్ అనేటువంటి దాన్ని చూడండి. మనం ఎంత సిలబస్ ను ఆఫర్ చేస్తున్నాం, ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి, టాపిక్ టు టాపిక్ ఎక్స్పాండ్ చేయండి. ఎంత సిలబస్ ఉంది అనేటువంటిది మీకే అర్థమవుతుంది. అండ్ ఇంత సిలబస్ ను మనం నేర్చుకున్న తర్వాతనే మనం ఏం చేయాలండి అంటే జాబ్ అనేటువంటి దానికి ప్రిపేర్ అవ్వాలి. లేదు అంటే వితౌట్ నోయింగ్ దీస్ కాన్సెప్ట్స్ ఓకేనా, నువ్వు ఒకవేళ ప్రిపరేషన్ చేయాలి అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏంది అనేటువంటిది నీకు ఒక క్లమ్జీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ యూ విల్ గెట్ సమ్ ఐడియా అండ్ ఆల్సో యూ విల్ ఓకేనా గెట్ సమ్ ఏంటి project implementation information. And next after completion of all these things okay now how to prepare the resume and how to post resume అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో జావా అనేటువంటిది జావాకు హ్యూజ్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఉంది, హ్యూజ్ కమ్యూనిటీ అనేటువంటిది ఉంది. ఓకేనా. జావా ప్రొవైడ్స్ సెక్యూర్డ్ అప్లికేషన్స్. సో ఓకేనా, యూ విల్ learn Java, your career becomes very bright. So I wish you all the best. Thank you.